రాజకీయంలో ఎట్లుంటదంటే ఏ పూటకు ఆ పూట ఒడ్డెక్కితే చాలు అప్పటి మనం గెలుస్తానికి దునియా మాట్లాడతారులా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అయింది కానట్టు కాంది అయినట్టు జరిగింది జరగనట్టు జరగంది జరిగినట్టు దంచుడు దంచుతారు రారి చూసుకుందాం అని సవాళ్ళు ఇసురుతారు మీసాలు తిప్పుతారు కూడా చల్ కానీ అని అవతలోళ్ళు అదే పట్టు మీద దిగిండ్రనుకో హబ్బెరుకొండో ఇరుక్కబోతిమ్రా అనుకొని దుల్పరిచ్చే కథ ముంగటేసుకుంటారు. దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది. అప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన లేచి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యిందని కూడా అడిగాడు. పాత కరెంటు మంత్రి అంటే ఎవలో కాదుల్లో జగదీష్ రెడ్డి సారే. సర్కార్ మారినాక కరెంటు లెక్కల మీద అసెంబ్లీలో జోరుగా చర్చ నడిచింది. రూల్స్ తప్పి కరెంటు కొన్నారు, మాత్రం పవర్ ప్లాంట్లు కడుతున్నారు. 81,000 కోట్ల నష్టం జరిగిందని కరెంటు మంత్రి బట్టి సార్ మాట్లాడితే లేలే అంత జూటా అని డిమాండ్ చేసిండు. మరి సిట్టింగ్ చేస్తూ విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. శిక్ష సంగతి ఇంకా సిరి పాత గవర్నమెంట్ వాళ్ళు కోరుకున్నట్టే విచారణ నడుస్తుంటే చెల్ మా మీద ఎంక్వైరీ చేసుడేంది, మేం చేసిందే కరెక్ట్, మేం చెప్పిందే రైట్, జస్టిస్ నరసింహారెడ్డి గారే దిగిపోవాలని ఉత్తరాలు రాసుడు ఉల్టా మాట్లాడు. 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. వేరే ఉన్న సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మాన్యమైన విషయం. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు, రోజువారీ కార్యకలాపాలు మాకు సంబంధం కూడా లేదు. పాత కరెంటు మంత్రికి కొత్త కరెంటు మంత్రికి నడుమ గిట్ల కయ్యని నడుస్తుంది. మరి కమిషన్ ఏం తెలుస్తుందో గానీ పార్టీ పవర్ పోయినాక పెద్ద పరిచయాన్ని పట్టుకున్నట్టున్నది పో.